రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సేన గత వారం యుక్రెయిన్లోని పలు నగరాలపై ఓర్షెనిక్ అనే కొత్త రకం మిసైల్ను ప్రయోగించింది. కొత్త రకం మిసైల్ గురించి పుతిన్ దేశ ప్రజలకు వివరించారు. ఓర్షెనిక్ క్షిపణి వేగం గురించి ప్రస్తావిస్తూ మచ్ 10 అంటే సౌండ్ స్పీడ్ కంటే 10 రెట్లు ఎక్కువ వేగంతో మిసైల్ ప్రయాణిస్తుందని, ఈ ఆయుధానికి కౌంటర్ చేసే ఆయుధం లేదని గట్టి నమ్మకంతో చెప్పారు పుతిన్. అయితే ఆయన చెప్పిన దానికి బలమైన సాక్ష్యాలు మాత్రం లేవనేది పాశ్చాత్య దేశాలకు చెందిన నిపుణులు చెబుతున్నారు. అయితే యుక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులు మాత్రం రష్యా కొత్తగా ప్రయోగించిన క్షిపణి ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్, దీన్నే సేడార్ అంటారని చెప్పారు. అయితే ఈ మిసైల్ను కూల్చివేయొచ్చునని యుక్రెయిన్ మిలిటరీ నిపుణులు భావిస్తున్నారు. అయితే అమెరికా అధికారులు మాత్రం ఇలాంటి మిసైల్స్ ద్వారా రష్యా న్యూక్లియర్ యుద్ధానికి తెరతీసే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికాకు చెందిన నిపుణులు మాత్రం ఈ మిసైల్ షార్ట్ రేంజ్ ఇస్కాందర్ మిసైల్ లాంటిదే. ప్రస్తుతం ఇస్కాందర్ మిసైల్ రష్యా యుక్రెయిన్పై ప్రయోగిస్తోంది. అయితే అమెరికా అధికారులు మాత్రం ఇలాంటి మిసైల్స్ ద్వారా రష్యా న్యూక్లియర్ యుద్ధానికి తెరతీసే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే అమెరికాకు చెందిన నిపుణులు మాత్రం ఈ మిసైల్ షార్ట్ రేంజ్ ఇస్కాందర్ మిసైల్ లాంటిదే. ప్రస్తుతం ఇస్కాందర్ మిసైల్ రష్యా యుక్రెయిన్పై ప్రయోగిస్తోంది. దానికి కొన్ని మార్పులు చేర్పులు చేశారు. న్యూ జనరేషన్ సాలిడ్ ఫ్యూయల్ ఇంజిన్ను బిగించారని అమెరికా యుద్ధ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక పుతిన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ తమ ఇంటర్మీడియల్ రేంజ్ మిసైల్ 2500 కిలోమీటర్ల నుంచి 3000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదిస్తుందని, కావాలంటే దాన్ని 5000 కిలోమీటర్ల వరకు పెంచుకోవచ్చన్నారు. మాస్కో నుంచి ట్రిగ్గర్ నొక్కితే తమ మిసైల్ యూరోప్లోని చివరి టౌన్ వరకు దూసుకుపోగలవని అంటున్నారు రష్యా ప్రెసిడెంట్ పుతిన్. పుతిన్ మాత్రం కొత్త హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ ఓర్షెనిక్ పై పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. కాగా ఈ మిసైల్ గత గురువారం నాడు టెస్టు పేరుతో యుక్రెయిన్ పై ప్రయోగించింది. ఇలాంటి ఆయుధాలు ప్రపంచంలో ఏ దేశం వద్ద లేవన్నారు. రక్షణ రంగానికి చెందిన నిపుణులతో పుతిన్ మాట్లాడారు. పాశ్చాత్య దేశానికి కొత్త రకం బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో మనకు ఓర్షెనిక్ మిసైల్స్ అత్యంత కీలకంగా మారిందన్నారు. అయితే ఈ మిసైల్స్ ను మధ్యలో అడ్డుకునే అవకాశం లేదు. దీంతో పాటు శత్రు దేశాలపై వినియోగించేందుకు పెద్ద ఎత్తున ఆయుధాలను సిద్ధం చేసి పెట్టామని, కావాలనుకుంటే పెద్ద ఎత్తున ఆయుధాల ఉత్పత్తికి ఆర్డర్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు పుతిన్. ఇదిలా ఉండగా రష్యా యుక్రెయిన్పై కొత్త రకం బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించడాన్ని సమర్థించుకుంది. బ్రిటన్, అమెరికాలు యుక్రెయిన్కు లాంగ్ రేంజ్ మిసైల్స్ ఇచ్చి తమ భూభాగాలపై దాడి చేయడం వల్ల దానికి కౌంటర్గా తాము కొత్త రకం మిసైల్స్ వినియోగించాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. ఇప్పటికే యుక్రెయిన్ తమపై పెద్ద ఎత్తున మిసైల్స్తో దాడులు చేస్తోంది. దానికి బదులు తాము అణ్వాయుధాలను ఎక్స్పెరిమెంటల్ ప్రతిపాదన మీడియం బాలిస్టిక్ మిసైల్ను వివిధ రకాల వార్ హెడ్లను వినియోగించి ప్రయోగిస్తున్నామన్నారు. కాగా గత గురువారం ఓర్షెనిక్ మిసైల్ వల్ల యుక్రెయిన్కు గణనీయమైన డ్యామేజ్ జరిగింది. అయితే యుక్రెయిన్ మాత్రం ఉద్దేశపూర్వకంగా పెద్దగా నష్టమేమీ జరగలేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. రష్యా మిసైల్ యుక్రెయిన్లోని ఇండస్ట్రియల్ సైట్లపై పడ్డాయి. కాగా గత వారం కూడా రష్యా ఈ ప్రాంతంపై పెద్ద ఎత్తున దాడులు చేసింది. దీంతో యుక్రెయిన్తో పాటు పాశ్చాత్య దేశాలకు పుతిన్ ఓ గట్టి హెచ్చరిక ఇచ్చినట్లయింది. ఇదిలా ఉండగా రష్యా యుక్రెయిన్లోని నిప్రో పట్టణంపై పెద్ద ఎత్తున కొత్త రకం క్షిపణులతో దాడులు చేయడాన్ని నాటో దేశాలు ముక్త కంఠంతో ఖండించాయి. తమ మద్దతు కీవ్కు యథాతథంగా కొనసాగుతుందని రష్యాకు సంకేతాలు పంపించింది. అయితే హంగేరీ ప్రధానమంత్రి విక్టర్ ఓర్బన్ మాత్రం పుతిన్ వార్నింగ్లను పాశ్చాత్య దేశాలు సీరియస్గా తీసుకోవాలన్నారు. రష్యా ఓర్షెనిక్ మిసైల్ పెద్ద ఎత్తున స్టోర్ చేసి పెట్టుకున్నామని పుతిన్ హెచ్చరించడాన్ని తేలికగా తీసుకోరాదన్నారు హంగేరీ ప్రధాని. అయితే పుతిన్ వాదన మరోలా ఉంది. తమపై యుక్రెయిన్, అమెరికా, బ్రిటన్లు రెడ్ లైన్ క్రాస్ చేశారు కాబట్టి తాము కూడా యుక్రెయిన్పై కొత్త రకం మిసైల్స్తో దాడి చేశామని తమ చర్యను సమర్థించారు. ఇదిలా ఉండగా తమ సైనికులను ఓర్షెనిక్ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ వినియోగించడంపై శిక్షణ ఇచ్చామని, మొత్తానికి విజయవంతంగా యుక్రెయిన్పై కొత్త రకం లాంగ్ రేంజ్ మిసైల్స్ ను ప్రయోగించామని పుతిన్ ధీమాతో చెప్పారు.
ఇదిలా ఉండగా యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ మాత్రం పాశ్చాత్య దేశాలు రష్యా హెచ్చరికలను తేలికగా తీసుకురాదని, పరిస్థితులు మరోమారు అదుపు తప్పేట్లు ఉన్నాయన్నారు. మరోపక్క ఉత్తర కొరియా ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ ఉన్ మాత్రం ఈసారి అణుయుద్ధం మొదలయ్యే అవకాశాలున్నాయన్నారు. దీనికి అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని కిమ్ హెచ్చరించారు. ఉత్తర కొరియాతో కయ్యానికి కాలు దువ్వడానికి అమెరికా రెచ్చగొడుతోందని ఆరోపించారు కిమ్. ఇదిలా ఉండగా రష్యా యుక్రెయిన్లో పలు ఫ్రంట్ లైన్ గ్రామాలను, పట్టణాలను స్వాధీనం చేసుకుంది. ఇక రష్యా కొత్త రకం మిసైల్స్ ను పెద్ద ఎత్తున స్టాక్ చేసి పెట్టుకుంది. నాటో దేశాలను కూడా హెచ్చరించింది. అయితే రష్యాకు ఆనుకొని ఉన్న ఫిన్లాండ్తో పాటు తూర్పు యూరోప్లోని చిన్న దేశాలను రష్యా కబళించే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నాయి. ఒకవేళ యూరోప్లోని లేదా నాటో దేశాలపై కన్నేసి తాము రష్యాకు బుద్ధి చెబుతామని బ్రిటన్ ప్రధానమంత్రి పుతిన్ను హెచ్చరించారు. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై గత మంగళవారానికి 1000 రోజులు గడిచిపోయినందున పాశ్చాత్య దేశాలు పుతిన్పై అక్కసును వెళ్లగక్కుతున్నాయి. బదులుగా పుతిన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాడు. ఇక యుక్రెయిన్ రష్యా యుద్ధం ఓ కొలిక్కి రావాలంటే జనవరి 20 వరకు ఆగాల్సిందే. ట్రంప్ పగ్గాలు చేపట్టిన వెంటనే దీనిపై దృష్టి పెట్టొచ్చు. ఎన్నికల ప్రచార సభలో కూడా బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లో రష్యా యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. కానీ అది ఎలా అని మాత్రం ఆయన వివరించలేదు. మరి త్వరలో యుద్ధం ముగియాలని ఇండియా కూడా కోరుకుంటోంది.